అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను 49వ డివిజన్లో 50 డివిజన్లో అతని వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేయండి, టీడీపీకి ఓట్లు వేయద్దు అని చెప్పి భయపడించిన వాళ్ళు డివిజన్లో వాళ్ళు కూడా మా వెనక ఉన్నారు. ఆయన 50 డివిజన్ ఒకటే కాదు, 49వ డివిజన్ కాదు, కడపలో కూడా చాలామందికి ఫోన్లు చేసి వైసీపీకి ఓటు వేయమని నేను చెప్పినారు. నిన్న ఆడియో క్లిక్ ఇచ్చి చూసి ఇది అంతా ఏదో క్రియేషన్ చేసినట్టు అని చెప్తున్నారు. ఈ క్రియేషను అవన్నీ నువ్వు ముందు నుంచి నీకు అలవాటు కాబట్టి నీకు ఉండొచ్చు. 99లోనే నువ్వు సీనియర్ నాయకుడు, టీడీపీలో సీనియర్ నాయకుడు అని చెప్పుకుంటున్నావు. నువ్వు 99లోనే నేను సస్పెండ్ చేశారు పార్టీలో నుంచి. ఖలీల్ బాషా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఈయన శివానందరెడ్డి గారు, కందుల శివానందరెడ్డి అధ్యక్షుడిగా ఉన్నాడు, జిల్లా అధ్యక్షుడిగా. అప్పుడే నేను పార్టీలో సస్పెండ్ చేసినారు. అది పోతే 2009లో బై ఎలక్షన్లో డిఎల్ రవీంద్రారెడ్డికి నువ్వు మేము కలిసే చేసింది ఎలక్షను. ఆ ఎలక్షన్ కూడా దొరకపోయింది నువ్వే మమ్మల్ని. మాది 50 డివిజన్ తరఫున ఉండే అప్పుడు మీరు తొడగబోయి వచ్చినప్పుడు డిఎల్ రవీంద్రారెడ్డికి మెజార్టీ మా బూత్లో వచ్చినాయి. మీ తరఫున ఎలక్షన్ చేసింది. నువ్వు ఏ విధంగా టీడీపీ లీడర్ అని చెప్పుకుంటున్నావో ఎవరికి అర్థం కావడంలే. నువ్వు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మోసం చేస్తావు, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్ళను బ్లాక్మెయిల్ చేసుకుంటా ఉంటావు. నీకు ఇన్ని రోజుల నుంచి బియ్యం కూడా నడుపుతా ఉన్నావు. ఏ పార్టీ అడ్డం పెట్టడం లేదంటే, నీకు లోపాయిక వర్తంగాలు లేకుండా అంటే నువ్వు ఏ విధంగా నీకు కొనసాగుతాయి? మేము టీడీపీలో ఉండేందుకు మా మీద ఎన్ని కేసులు పెట్టినారు? మర్డర్ కేసు పెట్టినారు, 306 కేసులు పెట్టినారు, 307 ఎస్సీ ఎస్టీ కేసు ఇన్ని పెట్టినారు. మీరు ఏ రోజన్నా ఏమన్నా మీ మీదికి ఒకరన్నా వైసీపీ వాళ్ళు ఇది చేశారా? ఎందుకంటే మీకు ముందు నుంచి వైసీపీ వాళ్ళతో లాలుచి ఉంది. మీరు ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి అగెనిస్ట్గా చేస్తారు. 2024లో ఇప్పుడు మాధవీయకు టికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళతో పార్టీ తిరిగి 10 రోజులు మళ్ళీ సైలెంట్ అయిపోయినారు. ఓట్లన్నీ వైసీపీకి వేయమని చెప్పినారు. క్యాన్వాస్ చేసినారు, నామినేషన్కి వచ్చినారు. వాళ్ళ కూతురు వచ్చింటే మీ కొడుకు కూడా వచ్చి క్యాన్వాస్ చేసినాడు. ఒకరోజే చేసింది. మీ కొడుకు క్యాన్వాస్ చేయించినాడు, ఫోటోలు చూపించి క్రియేషన్ కాదు అని చెప్తున్నారు. క్రియేషన్ కాదు, మేము కూడా ఒప్పుకుంటున్నాము, మేము కూడా కరెక్టే చెప్తున్నాము. మీరు పార్టీలో అవతల లేకుండా పిలుచుకొని వచ్చి మిమ్మల్ని నామినేషన్ దుడుకొని వచ్చినాక మీ కొడుకు వచ్చి ఒకరోజు తిరిగినాడు. ఒకరోజు తిరిగి 2వ రోజు నుంచి మళ్ళీ ఖాళీ చేసినాడు. లాస్ట్లో ఇదే విధంగానే పార్టీలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం చేసేదానికి మేము ఆ డివిజన్కి ఇన్ఛార్జ్ నాకు ఇచ్చి పంపించారు. మీరు పలకకుండా అంటే పంపిస్తే 10 మందిని 15 మంది పంపిస్తావు, భవిష్యత్ గ్యారంటీ చేస్తా అంటే బెదిరిస్తావు మా బూత్ ఇన్ఛార్జీలందరినీ. ఇదే విధంగా తాలూకాలో స్టేషన్లో కూడా కేసు పెట్టావు. సుబ్బాడి అనే అతను వ్యక్తి వస్తే కడపలో మాకు ఇక్కడ గొడవలు జరుగుతాయి ఆలంగనపల్లెలో అని చెప్పి. ఇది నిజం కాదా? లేకపోతే తాలూకా స్టేషన్లో మీరు ఫోన్ చేసి కనుక్కోండి. మీకు ఇవన్నీ కాకుండా మీరు వైసీపీకి ఓటు వేయమని చెప్పి ఆడియో క్లిప్పింగు అబద్ధం అనే విధంగా మీరు ఒక మాట మీ ఊర్లో ఉండే మారమ్మ గుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయి, మేము చేస్తాం. మీరు ఎక్కడే కానీ టీడీపీకి మాకు వైసీపీ వాళ్ళతో ఎక్కడా మీ ఆలంగనపల్లిలో గొడవలు లేవు. నువ్వే మాకు క్రియేట్ చేసినావు గొడవలన్నీ. కొటాల్లో పోతే కొటాల్లో ఏజెంట్లన్నీ బెదిరించినావు, మమ్మల్ని రానికుండా చేసినావు. అమ్జద్ బాషా వాళ్ళతో కలిసి తిరిగినావు. అవినాష్ రెడ్డి లాస్ట్లో ఎలక్షన్ అయిపోయి నాకు వచ్చినా కానీ మీరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఒక పార్టీ జరిగిన తర్వాత టౌన్ ప్రెసిడెంట్గా ఉండే టౌన్ సుబ్బారెడ్డి అనే వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు జరిగితే అమ్జద్ బాషా అందరిలో మాట్లాడుతూ ఒక మాట మాట్లాడినాడు, మోహనన్న మనకు బాగా చేసినాడు, మోహనన్నను మనం మెచ్చుకోవాలని. మోహనన్న మెచ్చుకోవాలంటే ఎవరైనా ప్రజల చూసే వాళ్ళందరూ కూడా నిన్నటి వరకు టీడీపీ వేయమని ఈ పొద్దు వైసీపీ వేయమని చెప్తున్నారు వీళ్ళు రాత్రి అని చెప్పి మీకు ప్రజలందరూ బాగా బుద్ధి చెదరగా గుణపాఠం చెప్పినారు. మాతో పాటు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆయన బాధ్యతలే. దీంట్లో డబ్బులు వాళ్ళు ఇవ్వకుండా బాధ పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇన్నే రూపాయి 2 రూపాయలు కాదు, లక్షల్లో కోట్లల్లో ఉంది డబ్బులు ఇవ్వాల్సింది. ఆ డబ్బుల విషయం అవన్నీ కూడా మనం మాట్లాడేదని కాదు. నువ్వు ఏదో నిబద్ధత, ఏదో నువ్వు కరెక్ట్గా ఉన్నావు అనే విధంగా నువ్వు ఇది చూపించుకుంటున్నావు. నీ ఫస్ట్ నుంచి నీ రాజకీయాలు మొదలు పెట్టడమే తప్పుడుగా మొదలు పెట్టావు. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఒక పార్టీకి ఎప్పుడు చేయలే. ఇదే విధంగానే చంద్రబాబు నాయుడు సార్, లోకేష్ సార్ దగ్గరికి పోయి మేము అర్జీ కూడా ఇవ్వాలని పెట్టుకొని ఉన్నాం. సార్ ఇట్లాంటి వాళ్ళు ఉంటే మన పార్టీకి ఎప్పటికైనా కానీ సమస్య. ఎవరైనా కానీ పార్టీకి చేయను అని ఉన్నియద్దు పార్టీలో. ఇప్పుడు అందరూ కూడా కరెక్ట్గా ఉంది పార్టీ అని చెప్పి మేము రేపు మహానాడులో కూడా ఒకటి రెప్యుటేషన్ ఇవ్వాలని అందరం కోరుకుంటున్నాం. అన్ని డివిజన్లలో నుంచి కూడా అతను ఒకడే కాదు, ఇంకా ఎవరైనా పార్టీకి చేయని వాళ్ళ మీద కూడా ఇవ్వాలని ఉన్నాము.
అది కూడా వాళ్ళు విచారించి వెంటనే తీసేస్తే బాగుంటుంది, పార్టీ బాగుపడుతుంది. పాదయాత్రలో ఏదో వాళ్ళు ఏదో ఎకరాలంతా పోగొట్టుకున్నాము, 100 కోట్లు ఆస్తి పోయిందని చెప్పినారు. మీరు ఎక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి 100 కోట్లు పార్టీకి పెట్టినారు. మీతో పాటు మేము కూడా పార్టీలోనే పనిచేసినాము. పాదయాత్రలో మేము కూడా మీతో పాటు ఉన్నాము. మీరు 50 బ్యానర్లు వేస్తే మేము 100 బ్యానర్లు వేసినాం. మీరు ఒక పూలదండ చెన్నుమల్లి పూలదండ వేస్తే మేము రోజా పూలదండలు వేసినాము. గ్రీన్ యాపిల్తో అక్కడ నుంచి చెన్నై నుంచి తెప్పించినాము. తామర పూలదండలు వేసినాము. ఇన్ని వేసినాము. మాకు ఎక్కడా కూడా ఇన్ని కోట్లు ఖర్చు రాలే. మాకు 15 లక్షలు 20 లక్షలు ఖర్చు వచ్చింది. మీరు ఏ పార్టీకి చేసినా కానీ దుర్గాప్రసాద్ ఎలక్షన్లో కూడా 2009లో 75% బూతులకు తీసుకొని అందరి డబ్బులు ఎవరికే కానీ పంచకుండా మీరు ఇంట్లో పెట్టుకున్నారు. ఈ విషయం నిజమా కాదా? నిన్న దుర్గాప్రసాద్కు వాసన్న ఏదో మోసం చేశాడంటారు. వాసన్న కాదు మోసం చేసి, దగ్గరుండి నువ్వే మోసం చేసినావు. దానికి కూడా మాకు 50 డివిజన్కు మాకు ఇచ్చినావు డబ్బులు. మాకు ఇచ్చే దాంట్లో కూడా ఇంత ఇచ్చినా మాకు ఇచ్చింది డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చాను కదా, మీరు ఎందుకు మాకు ఇంతే ఇచ్చారు, తక్కువ ఇస్తున్నారు, మనం ఓట్లకు పంచాలి కదా అంటే, లేదులేమ్మా అది పార్టీ ఖర్చులు ఉంటాయిలేమ్మా ఇక్కడ అని అయ్యి అని చెప్పినావు. నువ్వు ఏ రోజైనా కానీ నీ సొంత ఎలక్షన్ ఏ పొద్దున నువ్వు సొంత డబ్బులు పెట్టి చేసినావా? 49వ డివిజన్లో ఇంతవరకు ఎప్పుడే కానీ ఆనంగపల్లి నాది ఊరు అని చెప్తా ఉన్నావు. ఏ రోజే కానీ నువ్వు చేసినప్పుడు మెజార్టీ 1 ఓటు రాలే. సామాన్య ప్రజలు పెట్టుకొని అందరం కలిసి చేసుకుంటే ఊర్లో ఈ పొద్దు 200 ఓట్లు మీ ఊర్లోనే మెజార్టీ వచ్చినాయి. మళ్ళీ దుర్గా కాలనీ మొత్తం డివిజన్ వేయడు 500 చిల్లర ఓట్లు మెజార్టీ వచ్చినాయి. నువ్వు పార్టీకి పనిచేసేవనేవి అయితే నువ్వు ఎందుకు మెజార్టీ తెచ్చుకోలేకపోయినావు? నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటాను. ఎప్పుడు కూడా ఎలక్షన్లో ఈ ఎలక్షన్ ఇచ్చిపెట్టేయండి, గత 3 ఎలక్షన్లు కూడా చూడండి. గత 3 ఎలక్షన్లలో కూడా ఎప్పుడు కూడా మైనసే ఆలంగపల్లె బూత్ అంతా. ఆలంగపల్లె కదా, ఆయన ఎక్కడ ఇన్ఛార్జ్ ఉంటే అక్కడంతా ముందే మాట్లాడుకుంటాడు, చేస్తాడు. వాసన్న ఏదో కోట్లు సంపాదించినాడు అని వాళ్ళు కాంట్రాక్ట్లు చేసుకుంటున్నారు బయట. మనకు కడపకు సంబంధం లేదు. తెలంగాణ బయట ఎక్కడెక్కడో వాళ్ళు కష్టపడి చేసుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు. వాళ్ళని చూసుకొని వాళ్ళ కాడ నుంచి సంపాదించలే కదా మీరు కూడా. బియ్యం గోడౌన్లు పెట్టినారు. బియ్యం గోడౌన్లు కూడా వాసన ఇప్పించాడు కదా మీకు. ఎప్పుడో జనాలకు మోసం చేసి మీరంతా విచలవిడిగా అప్పులు చేసి మీ సొంత లాభాలకు మీ సొంతంగా మీరు ఏదో ఇది చేసుకునే దానికి డబ్బులు నేను పార్టీకి పెట్టాము 100 కోట్లు అంటే ఎందుకు పెడతారు? వాటి 100 కోట్లు 200 కోట్లు మాట్లాడేవాళ్ళు ఇంకా కడపలో 20 మంది 30 మంది బ్యానర్లు వేసినారు. హరిప్రసాద్ అన్న మేము కూడా కలిసి వేసుకున్నాం. ఈ ఎవరికే కానీ ఇన్ని కోట్లు ఖర్చు రాలే. నీకు ఎందుకు వచ్చింది 100 కోట్లు? ఎందుకు పోయింది నీ ఖర్చు? ఎక్కడే కానీ నువ్వు పార్టీకి పెట్టలేదు, నీ సొంత లాభానికి పెట్టుకున్నావు. టికెట్ రావాలని నువ్వు చూసుకున్నావు. నీకన్నా ఎక్కువగా మేము జనసేకరణ చేసినాం. కావాలంటే నీకు వీడియోలతో సహా లోకేషన్ నాకు కేకు 75 కేజీలు కేక్ పెడితే లోకేషన్ నేను కేక్ పోయాను అని చెప్పినాడు. గ్రీన్ యాపిల్ దండ వేసినాం మేము. చంద్రబాబు నాయుడు సార్ వచ్చినప్పుడు వేసినాం, అంతకుముందు చేసినాం. మేము కూడా వేసినాం. మాకు వచ్చింది 15 లక్షలు 20 లక్షల ఖర్చు. ఫస్ట్ పాదయాత్రకు లోకేష్ సార్ మొదలు పెడతానే చిత్తూరు నుంచి పూలదండ మేము 15 పూలదండలు వేసినాం. అన్ని ఫోటోలు కూడా పెడతాం మేము. రోజు ఇక్కడ నుంచి పోయి మా ఒక 2 కార్లలో 3 కార్లలో మాకు సంతోషంగా వేసుకున్నాం మేము. మా సంతోషానికి మేము 10 మందినో 15 మందినో దుడుకొని పోయి చేసుకుని దానికి ఖర్చు అంతా నాకు కోట్లు ఖర్చు అయిందంటే ఎక్కడా కోట్లు ఖర్చు కాలేదు. ఎక్కడైనా కానీ మీ పార్టీ కోసమే ఇప్పుడు కూడా మిమ్మల్ని నమ్మి ఏజెంటుగా పెట్టింటే వాసన్నోళ్ళు ఎక్కడనే కానీ డిపాజిట్ లేకుండా పోయిందరు. వాళ్ళు మీకన్నా మంచి మేధావులే కాబట్టి వాళ్ళు కనుక్కొని మీరు మోసగాళ్ళు కాబట్టి వాళ్ళు మీకు కరెక్ట్గా మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో ఏ స్థానంలో పెట్టాలో ఆ స్థానంలోనే పెట్టారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.